ఆదికాండం 18వ అధ్యాయం, ఇది మనం 17వ అధ్యాయంలో చదివాం. 18వ అధ్యాయం 10 నుంచి 14వ వచనం వరకు మనం చదివితే, అందుకాయన మీ మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడార ద్వారం నందు ఉండెను. అబ్రహామును శారాను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది. కరెక్ట్. ఆ వచనాల్లో మనం చూస్తాం, దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. అబ్రహాముకు దేవుడు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. భోజనం చేసిన తర్వాత, నేను మరలా ఇదే సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇదే టైంకి నేను వస్తాను. ఆ టైంలో శారా మరి బిడ్డను కలిగి ఉంటది అన్న మాట మాట్లాడినప్పుడు శారా నవ్విందంట. ఎందుకు నవ్వింది అని అంటే, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నాకు బిడ్డ కలవటం ఏంటి? శారా నవ్వనేలా అని దేవుడు అన్నాడు. నేను నవ్వలేదయ్యా అని భయపడి శారా చెప్పింది. కాదు శారా, నువ్వు నవ్వావు. ఇదిగో, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని అక్కడ చెప్పాడు. 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి గల దేవుడిని. 18వ అధ్యాయంలో యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఆమేన్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా? ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు. ఆయన పిల్లలమైనటువంటి మనం ఆయన కొరకు కనిపెట్టుకొనవలసి ఉన్నది. ఆయన సర్వశక్తి గల దేవుడు. స్తోత్రం. రెండవ మాట, అబ్రహాముతో చెప్పినటువంటి మాటలు. రెండవ మాట అదే 17వ అధ్యాయంలోనే మొదట్లో ఆయన చెప్పాడు, నా సన్నిధిలో నిందారహితుడవై నడు. ఏమన్నాడు ఆయన? చెప్పండి. నా ఎదుట నీవు నిందారహితుడుగా నడుచుకో అబ్రహామా అన్నాడు. బీ బ్లేమ్లెస్.